ఎవరన్నా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటానంటే మేము కనెక్టికట్ నుంచి డాలస్ మూవ్ అయ్యాం, మీ అందరికీ తెలుసు కదా. సో మేము ఏం చేసామంటే కనెక్టికట్ నుంచి 3 రోజులు ట్రావెల్ పెట్టుకున్నాం అనమాట. అంటే కార్ అది ఉంది, ఇంకా లగేజ్ ఉంది. సో హ్యాపీగా మనం అలా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుని అలా చేసామన్నమాట. సో 2 nights ఒక చోట, అంటే 2 days నైట్స్ స్టే చేయాల్సి వచ్చింది హోటల్లో. అలా స్టే చేసి ఇంకా 3rd day ఇంకా డాలస్ రీచ్ అయిపోయాం అనమాట, టెక్సాస్కి. సో అందులో చిన్న చిన్న బయటలన్నీ తీసి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఊరికే ఎంజాయ్ చేస్తారు, అంటే ఎలా తిరిగాము, ఏ హోటల్స్లో ఉన్నాము, చిన్న చిన్నగా మేము ఫన్నీ కన్వర్జేషన్ ఎలా ఉందని ఒకసారి మీకు పెట్టేద్దామని చెప్పి పెడుతున్నాను. సో మీరు కూడా వాచ్ చేసేయండి. మరి ఇంకా మొదలెడదామా? ఇక్కడ చూస్తున్నారు కదా, సౌత్ విన్సర్ అని బోర్డు కనబడుతుంది కదా, ఇదే మేము కనెక్టికట్లో ఉండి ప్లేస్ అనమాట. దీనికి బాయ్ చెప్పేస్తున్నాం ఫస్ట్. ఇంకా తర్వాత పిల్లలు అంటే ఫుడ్ అన్నారని బ్రేక్ఫాస్ట్ ఏదో తీసుకున్నాం. ఏముంది ప్యాన్ కేక్ లాంటివి. ఆ రోజు ఈవినింగ్ మొత్తానికి ట్రావెల్ చేసి ఒక చోట క్వాలిటీ ఇందని ఆ హోటల్కి దిగామన్నమాట. ఇక్కడికి వచ్చాము, ఒక నైట్ స్టే చేసి వెళ్ళాలి, లేకపోతే బాబు మళ్ళీ డ్రైవింగ్ చేయలేమరా బాబు, చాలా కష్టమైపోద్దని. హాయ్ మా ఆయన హాయ్ చెప్తున్నాడు. హాయ్ పదండి అంటున్నాను పిల్లల్ని. అప్పటికి లేట్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించిందండి. ఫస్ట్ డే ఫస్ట్ రోజు కదా, 11 గంటలు జర్నీ చేసామండి. 11 గంటలు డైరెక్ట్గా స్ట్రైట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. చాలా టైర్డ్ అయిపోయింది. డోర్ చూడగానే ఎంత ఆనందం వేసిందో, అమ్మయ్య ఓపెన్ చేయరా బాబు, ఓపెన్ చేయాలనుకుంటున్నాము. నన్నే మాట్లాడచ్చు కదా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ లోపలైతే క్వాలిటీ ఇన్ని దగ్గర తీసుకున్నాం కదండి. ఇది వర్జీనియా దగ్గర ఆగామన్నమాట మేము. వర్జీనియా దగ్గర అంటే 11 hours పట్టింది మాకు కర్ణాటక నుంచి ఇక్కడికి. సో 11 hours కరెక్ట్గా వెస్ట్ వర్జీనియాలో తీసుకున్నాం అనమాట. ఈ హోటల్ బాగా అనిపించింది. కరెక్ట్గా 2 బెడ్లు ఇచ్చాడు, పిల్లలకి మాకు బాగా సరిపోద్ది అనిపించింది. ఇంకా అది బెడ్లు అయిన తర్వాత ఇంకా నైట్ మంచిగా రెస్ట్ తీసుకున్నాము. మంచి టీవీ కూడా ఇచ్చాడు, కాసేపు పిల్లలు టీవీ వాచ్ చేశారు. ఇంకా తర్వాత మా ఇంటి పక్కన శాంతి ఫ్రెండ్ ఉంటుంది అనమాట. శాంతి మంచిగా మాకు పప్పు ఇంకా ఏదో వంకాయ కర్రీ ఒకటి వండిచ్చిందండి పొద్దున్నే మా కోసం. థ్యాంక్ యూ శాంతి. సో అదే మాకు బాగా పనిచేసింది. మాకు మధ్యాహ్నం ఆగి తినడానికి టైం లేదు, పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా నేను అక్కడ ఉండ కనబడుతున్నాయి కదా, 5 చపాతీలు అనమాట. చపాతీలు కూడా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చింది, ప్లేట్లు అన్నీ పెట్టించింది దేవత. పొద్దునే లేసాము, మళ్ళీ మొదలెట్టాం సెకండ్ డే కోసం. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టాడండి. ఇక్కడ క్వాలిటీలోని నాకు బ్రేక్ఫాస్ట్ అయితే పెద్ద ఏమో తగలలేదు. అంటే ఏదో తినేసి వెళ్దాంలే, ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ఎక్కడ ఆగుతాం ఏంటో, మనం అనుకున్నట్టుగా ఆగలేం కదా, అందుకని వచ్చాం. తీరా చూస్తేనే నాకు ఇక్కడ ఏం పెద్ద ఆప్షన్ కనపడలేదు. మా పిల్లలు అనుకో షుగర్ అంటే ఏమంటారు బ్రెడ్లో అలాంటివి బాగానే తినేసారు, కానీ కనీసం ప్యాన్ కేక్ కూడా పెట్టలేదండి బాబు. ఇక్కడ మనకి ప్యాన్ కేక్ లాంటివి పెడతారు కదా, ప్యాన్ కేక్ కానీ లేకపోతే మనకి రొట్లు బన్నలు ఉంటాయి కదా, బన్నలు లాంటివి ఏం పెట్టలేదనమాట. ఏంటి ఎగ్ వైట్లు, ఇంకేదో ఏమన్నారు బాయిల్డ్ ఎగ్తో పాటు వేరే ఏ పెట్టారనమాట. అంటే మనకు అసలు తినేలాగా అనిపించలేదు బాబు, ఇవన్నీ మన వల్ల కాదులే అనుకున్నాను. అది చూసారా, గోడకి మనం గమ్మెట్టిదని వేసుకుంటాం, అంటే అదే మైదా పిండి టైప్ ఉంటుంది కదా, మైదా పిండి పేపర్ కంటికించుకుంటాం, అలాగ ఉందనమాట. ఇది ఎవరు తింటారా బాబు అని చెప్పేసి ఇంకా అసలు అక్కడ వదిలి వచ్చాను అవతల. ఆ బ్రెడ్ కూడా అసలు బాగాలేదండి బాబు, పైన అంతా నేను మాడినట్టుగా అనిపించింది, నాకు ఇంకా నచ్చలేదనమాట. సర్లేను ఒక ఆరెంజ్ అవి తీసుకుని వెళ్దామని అనుకున్నాను. ఆరెంజ్లోని మనకి బత్తాయి టైప్లో లేదనమాట, ఆరెంజ్కి ఎలా ఉంది. అమ్మయ్య అయిపోయిందండి ఇవాళ నైట్ ట్రిప్. బాబాయ్ వర్జీనియా కూడా చాలా చలి హ్యాపీ. ఇంకా అది ఇలా ఫస్ట్ డే అయిపోయింది. చెప్పిన కదా అంత బాగానే ఉంది. 1 night stay కదా, ఏదో తెగొట్టేమన్నమాట. ఇంక పిల్లలు సరిగ్గా తినలేదు, మనకేమో లేట్ అయిపోతుంది కదా, మరి సెకండ్ డే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా చూడారు కదా, పిల్లలు సగం తిన్నారు, పేపర్లో కట్టేసాను. ఇదేమో మరి ఉంటుంది కదా అలాగే ఫ్రీగా దొరికిన చోట వదులుకోవడం ఎందుకు, ఇది కూడా వేసాను. ఇంక ఇప్పేసిన బట్టలు పట్టుకుని బ్యాగ్, ఇంక పదన మొదలెడదాం. ఇంకెంతసేపు 2వ రోజు కూడా పెట్టేస్తానే. ఇంకా పక్కనే నేను స్టార్ బాక్స్ కాఫీ ఉందనమాట. మా ఆయన్ని అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కదా, అక్కడ తాగంటే ఫ్రీగా వచ్చి తాగట్లేదు కాఫీ, ఇప్పుడు ఎందుకులే అని చెప్పి బిల్డప్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి డబ్బులతో కొనుక్కుని మరి స్టార్ బాక్స్ కాఫీ తాగుతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పునాది ఏమన్నా అద్భుతంగా ఉంటుందంటే అసలు ఘోరంగా ఉంటుందండి బాబు, మన టీ టైప్లోనే ఉండదు. అలాంటి దానికోసం ఇక్కడికి వచ్చి ఆయన కూర్చుని ఇక్కడ తాగుతున్నాడు అనమాట. డబ్బులు ఇస్తే ఏదైనా బాగుంటుంది, ఫ్రీగా వస్తే ఏది బాగోదు. ఏం చేస్తాం, ఇంకా అది కొనుక్కుని తెచ్చుకోవడానికి ఆగాడు. మేము చెప్పినట్టే క్వాలిటీ ఇన్ని పక్కనే కాఫీది ఉంది. ఎవరన్నా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటుంటే కాఫీ అయితే బయట ఉంటుంది, అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా బాబు. దాన్ని వేస్ట్ చేయొచ్చా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. మా ఆయన నువ్వు నీ గోళ అంటున్నాడు. మరి చూడండి ఎవరన్నా వేస్ట్ చేసుకుంటారు ఇలాగా, ఇంకేనంతే. సరే ఇలా తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చామన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గర ఈ 2 వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నేను ఏదో వీడియోలు చేసుకుంటే చాలా ప్రమాదంలాగా ఉంది, నన్ను వీడియోలో పెట్టేసి వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. ఏంటి వెనక్కి కొత్తడా వెళ్ళిపోతాడా? వస్తాడులే, మనం రాకుండా ఎక్కడ వెళ్తాడు, లేకపోతే లైవ్ పెట్టేస్తాను ఇదంతానే. వస్తున్నాడులే వెనక్కి.
కంగారు వచ్చింది, ఏంటి అలా వదిలేసి వెళ్ళిపోతాను, కావాలని చేసినట్టున్నాడు. ఏంటి అలాగా చూసారండి, అవుతున్నాడు మా ఆయన, కావాలని చేసి జర్నీ మొదలెట్టాము. ఇక్కడ చూసారా ఏదో వింత కనిపించింది అనమాట, ఓవర్లోడెడ్ సైజ్ అని ఏదో ఓవర్లోడ్ వెహికల్ వెళ్తుందంట. దానికోసం వెనకాల ఒక 2 జెండాలు ఎట్టుకుని కారోడు ముందు ఆడి కోసం వీడు వెనకాల ఇలాగా జెండాలు ఎట్టుకుని ఓవర్లోడ్ ఉందని చెప్పి, ఈ ఓవర్లోడ్ ఏమో వీడు ఓవర్ యాక్షన్, కానీ అంత ఓవర్గా ఏమీ లేదండి. అది మన ట్రక్కుల టైప్లోనే ఉన్నాయి, మన హైదరాబాద్ హైవేలో తిరుగుతాయి అలాగే ఉంది, పెద్ద బిల్డప్ ఏమీ లేదు. కానీ చెప్పడానికి మాత్రం వాళ్ళు ముందు ఒక కారు, వెనకాల ఒక కారు, మధ్యలో ఒక కారు, వీడు బిల్డప్ అనిపించింది. అంత విషయమే చూసారా, ముందు ఒక కారు, ఇందాక చూపించాం కదా వెనకాల ఒక కారు. మరి ఎందుకో మరి ఓవర్ యాక్షనే తప్ప ఓవర్లోడ్ ఏమీ లేదనిపించింది నాకు. ఓవర్ సైజ్ లోడ్ అని వేసాడు. ఇది నాకంటే పెద్దగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడదు, అందుకే చెప్పేస్తున్నాను. మా పిల్ల చూసారా కార్ సీట్లో దిగేసి మరీ చూస్తుంది, అలా దిగకూడదు మాకు ఇక్కడ అసలనే. అయినా కార్ సీట్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎలా నుంచి చూసారా, బయట దిగి మా ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కారులో కూర్చుని అయిపోయింది. 2వ రోజు 10 గంటలు ప్లాన్ చేసామన్నమాట. మళ్ళీ మధ్యలో తిండి కారులో ఏం చూపిస్తామని చెప్పి ప్రతి తిండి దగ్గర మీకు వీడియో పెడుతున్నాను. ఇది పన్నీర్ బ్రెడ్ దగ్గరికి వచ్చామన్నమాట, కొంచెం హెల్తీగా తిందామని. హెల్తీగా అంటే మళ్ళీ పిల్లల కోసం కాదు, నేను మా ఆయన హెల్తీ కోసం తీసుకున్నాం అనమాట. పిల్లలు మళ్ళీ ఏముంటుంది ఆ పాస్తాలు చీజులు అయ్యే మొదలెట్టారు. ఇంకా ఇక ఆర్డర్ చెప్పి నేను పన్నీరాలోకి ఎప్పుడు రానమాట. మా ఆయన ఎప్పుడన్నా వచ్చినా ఆ చెద్దరిది బ్రోకలీ సూప్ ఉంటుంది కదా, అది తీసుకుని ఇంటికి పట్టుకొచ్చేస్తాడు ఎప్పుడన్నా వంటం కుదరకపోతేనే. ఇక్కడ బోర్డు దగ్గర బలి రాశాడు అనమాట, మీ ఆర్డర్ రెడీ అవుతుంది, మీ ఆర్డర్ వండుతున్నాము, మీ ఆర్డర్ తీసుకెళ్ళండి అన్నట్టుగానే. మా ఇందులో లాస్ట్లో ఉంది, ఇదంతా అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇంకలోపు అటు ఇటు గంతులేస్తా నేను మొత్తం అంతా తిరిగేసాను. ఆ పేరు అంతా కనిపించేదాకా, ఆ పేరులో రెడీ అని వచ్చేదాకా. ఈలోపు మా పిల్లలు ఖాళీగా కూర్చుంటే ఊరుకుంటారండి, ఏదోటి మెయ్యాలని చెప్పి మధ్యలో చిప్స్ ప్యాకెట్లు అవి కొన్నారు. వచ్చేసింది ప్లేట్, వచ్చిందిరో ప్లేట్ వచ్చిందిరో. చూసారా అంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే దాని పక్కన చిప్స్ ప్యాకెట్ ఇస్తాడు, అది ఎంత ఘోరం అనిపిస్తుంది అంటే. ఇంకో పిల్లలు తీసుకునేది అయ్యే. ఇంకా పాస్తాలో మంచిగా గరిటలు వేసాడు. ఈలోపు మా పిల్ల సోఫాల్లో ఆడుతుందిలే. నేనైతే చూసారు కదా మంచి బ్రెడ్, మంచిగా యాపిల్, హెల్తీగా ఉండాలని చాలా హెల్తీగా ప్లాన్ చేశాను. తర్వాత మళ్ళీ ఏ గడ్డ తినేస్తానేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇంకో బ్రెడ్నే చెద్దరిది అది ఉంటుంది కదా మన బ్రోకలీ సూపు, అదే ఆర్డర్ చేసుకున్నాను. యాపిల్ అయితే మా పిల్ల తినేసిందిలే, నేను తినలేదు. బాగుంది అదైతే. మనకి అంటే మధ్యలో బాగా గడ్డేదో వేసేస్తాం కదా, అట్లీస్ట్ కొంచెం హెల్తీగా తింటే బాగుంటుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. అబ్బే లేదు బిర్యానీ కుమ్మేద్దామంటే కుమ్మిచ్చు, ఇంకా అంత హెల్తీగా తింటా చిక్ఫిల్లేకి తీసుకొచ్చారు మా పిల్లలు. ఇంకా నేను ఆపుకోలేక సరేలే అక్కడ అలాగే హెల్తీ తిన్నాం కదా అని చిక్ఫిల్లేని మంచి చికెన్ ఫ్రై తీసుకుందాం అనుకున్నాను. మా ఆయన నీకు కావాలా వద్దా అంటున్నాడు. నేను ఎంత ఆలోచించుకుని కష్టపడి వాళ్ళేమో ఐస్ క్రీమ్లు తినేస్తున్నారు. సర్లే ఐస్ క్రీమ్ కన్నా నేను చికెనే బెటర్ ఏమో కొంత కాకపోతే కొంత అని చెప్పి ఇంకా నేను కష్టపడి చికెన్ నగ్గెట్లు అవి తీసుకున్నాను. చికెన్ వాళ్ళు మాత్రం ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. ఇంకా అయితే మామూలుగా మేము మెక్డీలో అలా ఆర్డర్ పెట్టేవాళ్ళు. చిక్ఫిల్లీలో ఈ ఫ్రై చికెన్ అయితే చాలా బాగుందండి, మీరు కానీ ట్రై చేయండి. నాకు నిజంగా ఫస్ట్ టైం తిన్నాను చిక్ఫిల్లీలో, అంటే అంత హెల్తీ కాదని చెప్తున్నాను, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి కావాలంటేనే. అలాగే తింటా మళ్ళీ హోటల్కి వచ్చేసాం అనమాట. ఇది సెకండ్ నైట్ హోటల్ తీసుకున్నాము, ఇది హిల్టన్లో తీసుకున్నాంలే. ఇదైతే బాగానే అనిపించింది, మంచి డెకరేషన్ కానీ లేకపోతే లోపల కొంచెం లుక్ అనిపించింది అనమాట. క్వాలిటీతో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది అనిపించింది. అది ఇంకా అప్పుడు మనకు తెలియదు కదా వెళ్ళి వరకుని ఇంకా తీసుకున్నాము. కానీ ఇదైతే మనకు చాలా బాగుందండి, ఇది బాగా మనకి వెళ్ళి తెలుసు అనుకో. చూసారు కదా హోటల్ అంతా, రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, మనకు లోపల వాడుకుని కూడా చాలా బాగా అనిపించింది అనమాట దాంతో కంపేర్ చేస్తేనే. ఇంకా అందరూ రిలాక్స్ అవుతున్నారు, మా పిల్ల కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అది ఇంకా ముందు టీవీ చూస్తానని చెప్పి పిల్లలకి మంచి గ్యాడ్జెట్ లేకుండా పోయినాయి అనమాట. నో ఐప్యాడ్, నో టీవీలు, ఓన్లీ ఇంట్లో కారులో కూర్చుని ఉంచేసాం కదా. ఎప్పుడెప్పుడు అనుకున్నారో రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అందరూ ఎదురు చూస్తున్నారు ఆవురమంట. మధ్యాహ్నం పాపం ఏదో అట్ట బయట తిరిగేసాం కదా, ఏమీ లేవు ఇంకా. సో ఎక్కడేదో రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా రెస్టారెంట్లో ఏదో ఒక ఫుడ్ నార్మలే కదా, ఫుడ్ మామూలుగా ఆర్డర్ చెప్పాము. యాంబియన్స్ అంతా బాగానే ఉంది, ఇది కూడానే బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. మేము ఓన్లీ రెస్టారెంట్ కోసం వచ్చాము అంతే. రెస్టారెంట్లో కావాల్సిన ఐటెంలు ఏవి ఆర్డర్ పెట్టేసి ఇంకా తిండి మొదలెట్టాము అనమాట. ఎప్పటికప్పుడు తినకూడదు అనుకుంటారు కానీ ఎదురు తాగాలనిపిస్తుంది. మా పిల్ల చూసారు నా వంక ఎలా చూస్తుంది ఇందాక, తీసుకుని ట్రై చేద్దామని చెప్పి కూల్ డ్రింక్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇదైతే ఎందుకులే మళ్ళీ ఎక్కువైపోద్దని చెప్పి మా పిల్లలు తీసుకుని తాగేసాను. 2వ రోజు ఈ నైట్గా అయిపోయిందనమాట.
ఇంకా నైట్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకుని రెండో నైట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అంటే టైర్డ్ కూడా బాగా టైర్డ్ అయ్యాము అంతే. ఇంక ఇది అవగానే మూడో రోజు స్టార్ట్ అవుతుంది. ఇంక రేపుడితో వెళ్ళిపోతామండి బాబు డాలస్. ఇంకేమంటే మూడో రోజు మొదలైంది కదా. మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ వరకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా తిండే కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇంకా కారులో ఏం చేస్తాం, ఖాళీకి కూర్చొని శుభ్రంగా కడుపు నిండా వేసేద్దామని వచ్చాము. ఇక్కడ ఎక్కడ కనబట్టలేదు. అబ్బో ప్యాన్ కేక్లు ఉన్నాయండి ఇక్కడ. చెప్పాను కదా అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగుంది. ప్యాన్ కేక్ కూడా మిషన్తో వచ్చేసింది అనమాట. మనమే ఓన్గా వేసుకోవడం అనమాట. జస్ట్ బటన్ నొక్కితే ఆ పిండి వేసేసుకుని అదే మొత్తానికి వేడి చేసుకుని అదే ఇచ్చేస్తుంది. చాలా బాగుందనిపించింది. అయితేనే చూసారు కదా వెజ్ ఆమ్లెట్ అనమాట. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు ఎప్పుడైతే ట్రై చేయండి, చాలా బాగుంది. మా పిల్లలైతే 3 తిందండి బాబు ఫస్ట్ టైము. మా చిన్నదైతే పెద్ద తినలేదు కానీ అందులో మనకి క్యాప్సికమ్ క్యారెట్లు అన్నీ వేసి భలే చేసి ఇచ్చాడు. చాలా బాగుంది ఆమ్లెట్. నేను ఏదైతే తినలేదులే, అంటే ఇంకా డైట్లే ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్ చేసేద్దాం అని చెప్పి ఆపేసాను. ఇంక ఇక్కడ వచ్చి మనకి ఏమంటారు యాపిల్ జ్యూస్ ఒకటిని ఇంకా మ్యాంగో జ్యూస్ అలా రకరకాలవి ఉన్నాయన్నమాట. మా పిల్లలు యాపిల్ జ్యూస్ కావాలని చెప్పి తీసుకున్నారు. ఇవి కూడా బాగానే అనిపించినాయి అనమాట. సో మనం క్వాలిటీతో కంపేర్ చేస్తే ఇదైతే చాలా బాగుంది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా మళ్ళీ మొదలెట్టి తినంటే ఇంకా మూడో రోజు అనమాట ఇది. ఇంకా థర్డ్ డే ఫైనల్ డే. ఇంక ఇది అయిపోగానే డల్లాస్ రీచ్ అయిపోతామండు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అలా మా 3 రోజుల జర్నీ అదిరిపోయిందండి. ఇలా కార్ జర్నీ చేసుకుంటూ వచ్చేసాం మరి. సో అదండి ఫైనల్గా. సో అలా డాలస్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఎయిర్బిఎన్బిలో ఉన్నామని చెప్పాం కదా. ఆ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేస్తాను మరి. హౌస్ ఇంకా వీడియో తీసి డెఫినెట్గా పెడతాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్. బాయ్ బాయ్.